చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని ఇంకా పేదవాడిలో ఉంచాలనేటువంటిది జగన్ రెడ్డి గారి భావం. అందుకనే ఈరోజు ఇక్కడ 18 ఏళ్ళు నిండినటువంటి ఆడవాళ్ళు ఎవరంటే చేయాల్సిన 18 ఏళ్ళు అందరూ 18 ఏళ్ళు నిండే కదా, అందరికీ నిండే. సో అందరికీ మీకు సంవత్సరానికి 18,000 మీ అకౌంట్ లో పడబోతా ఉన్నాయి. ఆడపిల్లలకి చదువు పూర్తయిపోయిన వారు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి రాబోతా ఉంది మీ అందరికీ. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా వాలంటీర్లు కూడా 5,000 ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఎన్నికలు వచ్చినట్టు రాజీనామా చేయమన్నారు. ఎవరు కూడా చేయలేదు. చాలా మందికి ఒత్తిడి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాలంటీర్లు అనేవాళ్ళు ప్రభుత్వానికి పనిచేయాలి, పార్టీలకు కాదు. మీకు మీ సేవలు ఇంకా ప్రభుత్వం వినియోగించుకుంటుంది, ఇంకా సమర్థంగా మీకు ఆదాయం కలిగించమని చేస్తాము అని చెప్పి వాళ్ళకి కూడా 10,000 రూపాయలు పెంచడంతో పాటు వాలంటీర్లకి గౌరవ వేతనంతో పాటు వారికి ఇంకా ఉపాధి కలిగించేటువంటి అంశాన్ని ప్రకటించడం జరిగింది. మరి అదేవిధంగా స్కూల్కి వెళ్లే పిల్లలు ఉన్న తల్లులు ఎంతమంది ఉన్నారు? తల్లులు ఎవరైనా ఉంటే పైకి చేతులే పైకి ఎత్తండి. చాలా మంది ఉన్నారు. మరి మీకు ఇప్పుడు పథకం తెలుసా? ఆ రోజు 15,000 ప్రకటించి అంతమంది పిల్లల్ని చదివిస్తారని జగన్ రెడ్డి గారు ఎలక్షన్ లో హామీ ఇచ్చి తర్వాత ఒక్కరికే ఇస్తున్నారు. అది కూడా 2,000 కట్ చేసేస్తున్నారు. ఏ కట్టేది లేకుండా తల్లులందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 చొప్పున. అంటే ఒక పిల్లలు ఉంటే 15,000, రెండు పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఆ తల్లుల అకౌంట్ లో పడబోతున్నాయని చెప్పి అందరూ బదిలిస్తున్నారు. ఈరోజు అంగవైకల్యం ఉండేటువంటి వారికి 6,000 పెన్షన్. 100% హ్యాండిక్యాప్లు ఉంటారు, ఎవరో ఒకరి మీద ఆధారపడుతుంటారు. ఇంట్లో పాపం అందరూ కూడా ఎక్కడే ఉన్నారు చాలా మంది. ఎవరైతే అంగవైకల్యంతో మరి ఆ 100% అంగవైకల్యంతో ఉండేటువంటి వారు మనకు మొన్న వచ్చినప్పుడు ఏఎస్ఆర్ కాలనీలు కూడా 4-5 కాలనీలు చూసాం. ఇంట్లో ఎవరో ఒకరు తోడు లేకుండా మంచి కదలేని పరిస్థితి. వాళ్ళందరికీ 15,000 రూపాయలు పెన్షన్ రాబోతాం. మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్ ఎక్కారు. ఎవరైనా ఇక్కడ బస్ ఎక్కారైతే మీకు బస్ ఎక్కితే మీకు టికెట్ ఉండదు. చక్కగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళచ్చు. గాజువాడ సినిమాకి వెళ్తారు, విశాఖపట్నం బీచ్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా మీకు ఆర్టీసీ బస్సు అంటే ప్రయాణికులు పెరిగిపోయాలి. ఈ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టారంటే 5 ఏళ్లలో జగన్ రెడ్డి గారు 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచేసి మీకు అందరికీ కూడా వాయించేసి, అందుకే 3 సిలిండర్లు కూడా గ్యాస్ ధర కూడా పెంచినందుకు ఆ భారం తగ్గించాలని 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం మీకు ఉచితంగా ఇవ్వాలి. ఇక్కడ అగ్రిగోల్డ్ లో ఎవరైనా ఉన్నారా బాధితులు? అగ్రిగోల్డ్ లో డబ్బులు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే చేయొద్దండి. అగ్రిగోల్డ్ ఆలోచించుకొని చేస్తున్నారు. అంటే 20,000 లోపు అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నప్పుడు మన ప్రభుత్వంలో గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 20,000 లోపు ఉండే వాళ్ళందరికీ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అక్కడి నుంచి రికవరీ చేయడం మొదలుపెట్టారు.